రైతు సోదరులకి స్వాగతం. వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక 5 సూత్రాలతో, పంచసూత్రాలతో మీ ముందుకు వచ్చారు. వ్యవసాయ రంగాన్ని చాలామంది వదిలేస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగంలో కొత్తగా యువతరం వ్యవసాయంలో అడుగు పెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇక 10th క్లాస్ ఫెయిల్ అయ్యి, 7th క్లాస్ ఫెయిల్ అయ్యి, 9వ తరగతిలో చదువు ఆపేసి 8వ తరగతి దాకా చదువుకొని ఇంకా ఫర్దర్గా ఎడ్యుకేషన్కి వెళ్ళలేక ఇక జాబ్స్ పైన దొరికే అవకాశం లేదు కాబట్టి ఆ చదువుకి వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో అడుగు పెడతా ఉన్నారు. ఇంకా కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేసి అక్కడ విసుగు చెంది కొన్ని సంవత్సరాలు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బులతో భూములు కొనుక్కొని సేంద్రియ సాగు వైపు మలుతా ఉన్నారు. వారు సక్సెస్ అవుతా ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ వ్యవసాయం చేసేవారు, వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, కందులు, పెసర్లు, మినుములు సాగు చేసే రైతులు కనీసం ఎకరాకి 10,000 ఆదాయం కూడా రావడం లేదు. దీంతో కాడి పడేసి ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం అర్థమైపోయింది. స్వతంత్రం వచ్చినప్పుడు 95% మంది జనాభా వ్యవసాయ రంగం మీదే ఆధారపడేవాళ్ళు. ప్రస్తుతం అది 45% కూడా లేదు. రాబోయే 15 సంవత్సరాల్లో ఇది 10%కి పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పంచ సూత్రాలతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులు పంట పండించడమే కాదు, ఆ పంటని ప్రాసెసింగ్ చేసుకొని ఉప ఉత్పత్తులు తయారు చేసి అమ్ముకోవాలి. అందుకు సంబంధించిన టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతా ఉంది. ఇక ప్రతి భూమికి నీటి భద్రత కల్పించేందుకు ఈ పంచసూత్రాల్లో ఒక సూత్రంగా పెట్టారు. ఇక డిమాండ్ ఆధారిత పంటలు. సహజంగా ఏదైనా ఒక పంటకి మంచి గరిష్ట ధర దక్కగానే రైతులంతా మరలా అదే పంట వేస్తారు అందరూ. ఇంకా తర్వాత జీరో పడిపోయింది. ప్రస్తుతం అరటి సాగు చేసిన రైతుల పరిస్థితి. ఒకప్పుడు టన్ను 25,000 రూపాయలు అమ్మిన రైతు కేజీ 50 పైసలకు కూడా కొనేవాళ్ళు లేక మేకలకి, గొర్రెలకి ఆహారంగా పడేస్తా ఉన్నారు. అంటే ఏది లాభం వస్తూ ఉంది, ఎక్కువ ధర వస్తుందంటే రైతులంతా దాని మీదకే పోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేయబోతా ఉంది. ఇక అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం మద్దతు. ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభావ అంటూ ఒక్కో రైతు ఖాతాలో 20,000 రూపాయలు జమ చేస్తూ ఉంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 6,000 వస్తూ ఉన్నాయి. అన్నదాత సుఖీభావ ద్వారా 14,000, మొత్తం 20,000 రూపాయలు ఒక్కో రైతుకి సాయం అంతా ఉంది. ఇక మద్దతు ధరలు రైతులు దక్కుతున్నాయంటే అనుమానం. మొక్కజొన్న మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే క్వింటాకి రైతుల దగ్గర 1,750 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి రంగంలో దిగాల్సిన మార్కెట్ ఆర్థిక శాఖ అనుమతుల కోసం లేఖలు రాసి కాళ్ళు బారలా జాపి కూర్చున్నారు అధికారులు. కొనుగోలు చేయడంలా రైతులు మొత్తం సరుకు అమ్ముకున్న తర్వాత అప్పుడు రంగంలో దిగుతారు, వ్యాపారస్తుల దగ్గర నుంచి కొంటారు. మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడమే కానీ వాటిని కొనుగోలు చేసే వ్యవస్థ లేదు. ఒక ధాన్యం విషయంలో మాత్రం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు? పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి నెల రేషన్ కార్డుల ద్వారా బియ్యం ఇవ్వాలి కాబట్టి దానికి ఒక వ్యవస్థ ఏర్పాటైంది. మరి ఆ బియ్యం సరఫరా చేయాలంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని మిల్లింగ్ వేసుకొని బియ్యం రూపంలో మార్చుకొని గోడౌన్లో పెట్టుకోవాలి. అందువల్ల అది ఒక్కటే ధాన్యం విషయంలో మాత్రం మద్దతు ధర దక్కుతూ ఉంది. కానీ మిగతా పంటల విషయంలో మద్దతు ధర కేవలం కాగితాలకే పరిమితం అవుతా ఉంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచసూత్రాలతో రైతుల్లోకి రాబోతా ఉంది. గ్రౌండ్ లెవెల్లో వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైతులు పండించిన పంటకి మద్దతు ధర అసలే దక్కడం లేదు. మద్దతు ధర అదేమైనా లాభదాయకమైన ధర అంటే అది కూడా కాదు. మొత్తం వ్యవసాయానికి అయ్యే ఖర్చుల మీద కనీసం 50% అధికంగా మద్దతు ధర ఉండాలని ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలు కావడం లేదు. రైతు సోదరులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇలాగనే వ్యవహరిస్తే మరింత మంది కాడి పడేసి వేరే రంగాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక సాగు కూడా మొత్తం యంత్రీకరణ మారుతూ ఉంది. ఇప్పటికే హార్వెస్టింగ్ మొత్తం యంత్రాల్లో చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ వరి నాట్లకు కూడా యంత్రాలు అయితే కొన్ని వచ్చాయి కానీ ఇంకా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక మిర్చి హార్వెస్టింగ్ కూడా చైనా మాదిరి సింగిల్ హార్వెస్ట్లోకి వస్తే దాంతో మిషన్తో కటింగ్ వేసే అవకాశం ఉంది. పత్తి సాగు ఇక రాబోయే 2-3 సంవత్సరాలు ఎవరో చేయరు. ఈ సంవత్సరం చూశారు 8,000 రూపాయలు, 8,100 రూపాయల మద్దతు ధర ఉన్నా కూడా కనీసం 5,000 కూడా కొనుగోలు చేయడం లేదు. పత్తి ఊరగా తీస్తేనే ఒక క్వింటాకి 2,000 రూపాయలు కూలి అవుతాం. గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. పంటల హార్వెస్టింగ్ అనేది ఇక మనుషులతో మాన్యువల్గా చేస్తే
ప్రపంచంలో పోటీని తట్టుకునే అవకాశం లేదు. అమెరికా నుంచి మంచి నాణ్యమైన పత్తి మిల్లర్స్ మొత్తం దిగుమతి చేసుకొని మిల్లులు నడిపించుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పత్తి కనుమరుగు, మిర్చి సింగిల్ హార్వెస్ట్లోకి వచ్చే మిర్చి రాబోతూ ఉంది. ఇక వరి పంట ఇప్పటికే హార్వెస్టింగ్ అంతా మిషనరీ అయింది. ఇక నాట్లు వేసే కార్యక్రమం కూడా మిషనరీలోకి వస్తే ఒక 100-150 ఎకరాలు 2-3 మనుషులే చేయగలిగే విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పంచ సూత్రాలు రైతులకు మేలు చేస్తాయా, మరిన్ని సూత్రాలు కూడా రైతులకు అమలు చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. రైతులు వ్యవసాయాన్ని ఎందుకు వీడుతున్నారు అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.